మన దేశంలో ఎంతోమంది లాయర్స్ ఉన్నారు. అయితే వారణాసికి చెందిన లాయర్ శ్యామ్ ఆచార్య మాత్రం చాలా స్పెషల్. సాధారణంగా లాయర్లు ఇంగ్లీషు, హిందీ లేదా ఇతర ప్రాంతీయ భాషల్లో కేసులు వాదిస్తారు. కానీ ఈయన మాత్రం లేఖలు రాయటం నుంచి కోర్టులో జడ్జిల ముందు వాదించటం వరకు ప్రతిదీ దేశ భాషలోనే వాదిస్తాడు. దేశ భాష అంటే హిందీ అనుకుంటున్నారా? కాదు, సంస్కృతం. సంస్కృతాన్ని చదవటమే కష్టం, అలాంటిది సంస్కృతంలో వాదిస్తున్నాడు. అంతేకాదు తన క్లయింట్స్ సంస్కృతంలోనే కేసులను వివరిస్తాడు, సంస్కృతంలోనే కోర్టు అఫిడవిట్లు రాస్తాడు. ఇలా 43 ఏళ్లగా సంస్కృతంలోనే వాదిస్తున్నాడు. ప్రపంచంలోనే సంస్కృతంలో కేసులను వాదించే ఏకైక లాయర్ ఇతనే. కేవలం లాయరే కాదు, ఈయన సంస్కృతంలో 60 నవలలు రాశాడు. తొలి సంవత్సరంలో తన క్లయింట్స్ డాక్యుమెంట్స్ ని సంస్కృతంలోకి మార్చి జడ్జి గారికి ఇచ్చినప్పుడు వారు ఆశ్చర్యపోయారు. ఇప్పటికీ కొత్త లాయర్స్ ఆయన వాదనలు విని ఆశ్చర్యపోతారు. అయితే లాయర్స్ కి సంస్కృతం ఎలా అర్థమవుతుంది అనే సందేహం వస్తుంది. చాలా మంది జడ్జీలు అతని వాదనలు వినటానికి ట్రాన్స్లేటర్ని పెట్టుకుంటారు. ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్స్ లో ఒకరు మన మొబైల్ కెమెరాతో అంతరిక్షంలో ఫోటోలు తీయవచ్చా అని అడిగారు. దానికి సమాధానం ఏంటో ఇప్పుడు చూద్దాం. సాధారణంగా ఒక కెమెరా మంచి చిత్రాలు తీయాలంటే చక్కటి వెలుగు ఉండాలి. మొత్తం చిమ్మ చీకటి ఉంటే ఫోటోలు నల్లగా వస్తాయి. సో స్పేస్ లో మొబైల్ కెమెరా పనిచేయాలంటే అంతరిక్షంలో వెలుగు ఉండాలి. కాబట్టి అంతరిక్షంలో ఫోటోలు తీయటం సాధ్యమే. కానీ మనం అనుకున్నట్టు భూమి మీద లాగా రావు. ఫోటోలు అంతా చీకటిగా ఉంటుంది. అంతరిక్షంలో వాతావరణం ఉండదు కాబట్టి అక్కడ అంతా శూన్యము, చీకటిగా ఉంటుంది. కానీ మన భూమి నుంచి 408 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో లైట్ ఉంటుంది. అక్కడ ఫోటోలు తీసుకోవచ్చు. నిజానికి అంతరిక్షంలో పోయే దేనినైనా చెక్ చేస్తారు. ఇదే విధంగా మొబైల్ ఫోన్ కూడా చెక్ చేసి అలౌ చేస్తారు. యాస్ట్రోనాట్స్ సిమ్ కార్డ్స్ లాంటివి వాడకూడదు. కేవలం సెకండ్కి 60 MBPS స్పీడ్తో వచ్చే వైఫైని వాడుకోవాలి. వీటితో బ్రౌజ్ చేయటం, మెయిల్స్ పంపించుకోవటం, ఫోటోలు తీయటం చేస్తారు. ఏది ఏమైనా అంతరిక్షంలో ఫోటోలు తీయాలంటే పవర్ఫుల్ కెమెరాస్ ఉండాలి. అవి స్పేస్ కెమెరాస్లో మాత్రమే ఉంటాయి. చార్జ్ కపుల్డ్ డివైజెస్ అనే హై సెన్సిటివ్ ఇమేజ్ సెన్సార్స్ స్పేస్ కెమెరాలో ఉంటాయి. ఇప్పటికీ స్పేస్లో హబుల్ టెలిస్కోపు, జేమ్స్ వెబ్ టెలిస్కోప్ వంటివి పవర్ఫుల్ చిత్రాలు తీస్తున్నాయి. డ్రాప్అవుట్ స్టూడెంట్స్గా ఉండి ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిన కొందరు గురించి ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1 ధీరుభాయ్ అంబానీ. ఇప్పుడు ముఖేష్ అంబానీ ఇంత ధనవంతుడు అయ్యాడంటే దానికి పునాదులు వేసింది ఇతనే. ఈయన కుటుంబ ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేకపోవటం వల్ల కేవలం 10వ తరగతి ఎగ్జామ్స్ రాసి కనీసం ఫలితాలు కూడా చూసుకోకుండా తన చదువును ఆపివేసి యెమెన్ దేశానికి వెళ్ళాడు. నెంబర్ 2 థామస్ ఆల్వా ఎడిసన్. ఈయన చిన్నప్పుడు 3 నెలలు ఎలిమెంటరీ స్కూల్కి వెళ్ళి కొన్ని శారీరక సమస్యల వల్ల వాళ్ళ అమ్మ స్కూల్ మనిపించేసింది. అలాంటి పిల్లవాడు తర్వాత అమెరికాలో గ్రేట్ ఇన్వెంటర్ అండ్ బిజినెస్ మ్యాన్ అయ్యాడు. దాదాపుగా 1093 పేటెంట్లు సంపాదించాడు. నెంబర్ 3 స్టీవ్ జాబ్స్. యాపిల్ వ్యవస్థాపకుడు. 1972లో రీడ్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ చదువుతున్నప్పుడు అక్కడ చదువు అంత ఇన్స్పైరింగ్గా లేదని 6 నెలల్లో కాలేజ్ మానేశాడు. ఆ తర్వాత తెలిసిందే కదా ఎంత పెద్ద బ్రాండ్ స్థాపించాడో అని. నెంబర్ 4 బిల్ గేట్స్. మైక్రోసాఫ్ట్ అధినేత. 1975లో హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రీలా చదువుతున్నప్పుడు యూనివర్సిటీలో తన డిగ్రీ ఎడ్యుకేషన్ ఆపివేసి పాల్ ఎలన్ అనే తన ఫ్రెండ్తో కలిసి మైక్రోసాఫ్ట్ని స్థాపించాడు. ఇది ఎంతో సక్సెస్ అయింది. నెంబర్ 5 మార్క్ జుకర్బర్గ్. ఫేస్బుక్ని స్థాపించిన ఇతను ఒక సాధారణ కాలేజ్ డ్రాప్అవుట్ విద్యార్థి. హార్వర్డ్ యూనివర్సిటీలో ఎక్సెప్షనల్ ఎబిలిటీ అనే కోర్సుని చేస్తున్నప్పుడు తన ఐడియాని ఇంప్లిమెంట్ చేయటం కోసం ఫేస్బుక్ని అభివృద్ధి చేశాడు. 2వ సంవత్సరంలో కాలేజ్ మానేసి తర్వాత కేవలం 23 సంవత్సరాలకే ఒక బిలియనీర్ అయ్యాడు. నెంబర్ 6 గౌతమ్ అదానీ. మన దేశంలో నెంబర్ 1 ధనవంతుడు ఈయన. గుజరాత్ యూనివర్సిటీలో సెకండ్ ఇయర్ కామర్స్ చదువుతున్నప్పుడు అక్కడి నుంచి డ్రాప్అవుట్ అయ్యి డైమండ్ ట్రేడింగ్, బ్రోకరేజ్ చేశాడు. అలా ఇప్పుడు అతను ఆసియాలోనే 2వ అతిపెద్ద ధనవంతుడు అయ్యాడు. ప్రపంచవ్యాప్తంగా రిచెస్ట్ పీపుల్లో 25వ స్థానంలో ఉన్నాడు.
ఎంత హెవీ ట్రాఫిక్ అయినా కొన్ని గంటల్లో లేదా రోజుల్లో క్లియర్ అవుతుంది. కానీ ఒక ట్రాఫిక్ క్లియర్ అవడానికి 8 సంవత్సరాలు పట్టింది. కానీ ఇది రోడ్లపైనో గాల్లోనో కాదు, సముద్రం పైన. 1967 ఇస్రాయేల్ ఈజిప్టుపై దాడి చేయడంతో ఈజిప్టు ఆధీనంలో ఉన్న సూయజ్ కెనాల్ కాలువను మూసేసి దానిలో ల్యాండ్ మైన్స్ పెట్టారు. దీంతో అప్పటికప్పుడే అక్కడ 15 కార్గో షిప్పులు ఆగిపోయాయి. యుద్ధం తర్వాత తిరిగి ఆ షిప్పులు కదిలేందుకు 8 సంవత్సరాలు పట్టింది. ఈ 8 సంవత్సరాలు షిప్లో ఉన్న ప్రయాణికులు ఒకే కుటుంబంలో కలిసిపోయి తమది ప్రత్యేక దేశం అన్నట్టు జీవించారు. ఈ 8 ఏళ్లలో షిప్లోనే ప్రార్థనా మందిరాలు, సినిమా థియేటర్స్, ప్లే గ్రౌండ్స్ ఏర్పాటు చేశారు. వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఒలింపిక్స్ కూడా పెట్టుకున్నారు. దానికి గ్రేట్ బిట్టర్ లేక్ ఒలింపిక్స్ అని పేరు పెట్టుకున్నారు. దీంతో ఈ ట్రాఫిక్ అనేది చరిత్రలో నిలిచిపోయింది. ఎవరికైతే వీడియో నచ్చింది అనిపిస్తే వారు దయచేసి ఒక్కసారి వీడియోని లైక్ చేయండి. యూట్యూబ్ అల్గారిథం ప్రకారం ఒక వీడియోకి ఎక్కువ లైక్స్ ఉండడం వల్ల ఆ వీడియో యూట్యూబ్ అనేది ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా చేస్తుంది. తద్వారా మన ఛానల్ ఎంతగానో గ్రోత్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. చైల్డ్ క్రికెట్ గ్రౌండ్ ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తులో కట్టారు. మన దేశంలోని హిమాచల్ ప్రదేశ్లో ఇది ఉంది. ఇది సముద్ర మట్టానికి 2444 మీటర్ల ఎత్తులో ఉంటుంది. దీన్ని 1893లో మహారాజా భూపేంద్ర సింగ్ గారు కట్టారు. ఈయన ఒక పెద్ద క్రికెట్ లవరు. వేసవి కాలంలో సరదాగా గడపటం కోసం దీన్ని కట్టించుకున్నాడు. ఇక్కడ ప్రతి సంవత్సరం ఏప్రిల్ నుంచి అక్టోబర్ నెలలో సిపిఎల్ అంటే ఐపీఎల్ లాగా చైల్డ్ ప్రీమియర్ లీగ్ మ్యాచెస్ జరుగుతాయి. మన జీవితంలో చూసే కొన్ని యాడ్స్ ఎప్పటికీ మర్చిపోలేం. ఎందుకంటే అందులో ఇచ్చే ఆఫర్స్ కొత్తగా ఉంటాయి. కొన్నాళ్ల క్రితం ఇండోనేషియాలోని జీవా ఐలాండ్కి చెందిన వినాలియా అనే 40 సంవత్సరాల మహిళ ఒక యాడ్ ఇచ్చింది. దీన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. తన ఇంటిని కొంటే తనను పెళ్లి చేసుకునే ఛాన్స్ ఉందని యాడ్లో తెలిపింది. క్షణాల్లో ఆ వార్త దేశమంతా పాకింది. అయితే అస్సలు నిజమేంటంటే భర్తను కోల్పోయిన ఒక మహిళ రెండో పెళ్లి కోసం ఎదురు చూస్తుంది. అదే సమయంలో ప్రాపర్టీ బయర్తో తన ఇంటిని అమ్మమని చెప్పింది. అలాగే నాలాగే ఎవరైనా భార్యను కోల్పోయిన వారుంటే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. కానీ ఆ విషయం కొనే వ్యక్తికి ఇల్లు కొంటే భార్య ఫ్రీ అన్నట్టుగా అర్థమవడంతో అలా ఆన్లైన్లో యాడ్ వచ్చింది. పాలిచ్చే జంతువులు చాలానే ఉన్నాయి. అయితే ఏ ఏ జంతువుల పాలలో ఏ ఏ పోషకాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1 కౌ మిల్క్. దీనిలో ప్రోటీన్, ఫ్యాట్ అండ్ కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ సమపాలలో ఉంటాయి. బ్యాలెన్స్డ్ డైట్ కావాలనుకునే వారికి ఇది మంచిది. నెంబర్ 2 బఫెలో మిల్క్. కౌ మిల్క్ కన్నా దీంట్లో ఎక్కువ ప్రోటీన్, ఫ్యాట్, లాక్టోజ్, విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి. దీంట్లో ఎక్కువ కొలెస్ట్రాల్ కూడా ఉంటుంది. నెంబర్ 3 గోట్ మిల్క్. దీంట్లో ఎక్కువగా విటమిన్ ఏ అండ్ బి ఉంటాయి. దీంట్లో తక్కువ లాక్టోజ్ ఉండడం వల్ల సులభంగా డైజెస్ట్ అవుతుంది. నెంబర్ 4 షీప్ మిల్క్. దీంట్లో ఎక్కువ ఘన పదార్థాలు ఉంటాయి. కౌ మిల్క్ లో కన్నా ఎక్కువ కాన్సన్ట్రేషన్ లో ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఉంటాయి. ఇక చివరిగా కంగారో మిల్క్ గురించి చూస్తే ఇది వాటి పిల్లలకు ఒకేసారి ఎక్కువ ఫ్యాట్ కలిగి ఉన్న పాలను అలాగే తక్కువ ఫ్యాట్ కలిగి ఉన్న పాలను ఇవ్వగలదు. హీమోలైటిక్ డిసీజ్ ఆఫ్ ద ఫీటస్ అనే వ్యాధి ఉన్న గర్భిణీలలో తల్లి బిడ్డల బ్లడ్ గ్రూప్స్ వేరుగా ఉంటాయి. ఈ వ్యాధి ఉన్న వారిలో బిడ్డ చాలా రకాల రోగాలతో జన్మించవచ్చు. అంగవైకల్యం లేదా బిడ్డ కడుపులోనే ఉన్నప్పుడే చనిపోతుంది. కానీ జేమ్స్ రక్తాన్ని ఆ గర్భిణికి ఎక్కించినప్పుడు ఆ బిడ్డ చాలా ఆరోగ్యంగా పుట్టాడు. దీంతో వైద్యులు ఆశ్చర్యపోయి ఆయన రక్తంలో ఏదో ప్రత్యేకత ఉందని గుర్తించారు. ఆయన బ్లడ్ని టెస్ట్ చేశారు. హారిసన్ రక్తం చాలా అరుదైనదని, ఈయన రక్తంలోని ప్లాస్మాకు హెచ్డిఎన్ డిసీజ్ ని నయం చేసే శక్తి ఉంది. జేమ్స్ అప్పటి నుంచి ప్రతి 3 వారాలకి ఒకసారి 80 ఏళ్ళ వరకు రక్తంలోని ప్లాస్మాని డొనేట్ చేశాడు. ఈయన ప్లాస్మా డొనేట్ చేయడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 2.4 మిలియన్ పిల్లల ప్రాణాలను కాపాడాడు. పిరమిడ్స్ భూమిపై నిర్మించారని మనకు తెలుసు. కానీ సముద్రంలో కూడా ఒక పిరమిడ్ వంటి నిర్మాణం ఉంది. 1987లో కిహాచిరో అరాటాకే అనే డైవరు దీన్ని కనుగొన్నాడు. భూమిపై నుంచి సముద్రంలోకి ఆహ్వానిస్తున్నట్లు కనిపించే ఈ భారీ నిర్మాణం సముద్ర మట్టానికి 25 మీటర్ల లోతున, 50 మీటర్ల పొడవు, 20 మీటర్ల వెడల్పు ఉంటుంది. దీన్ని పరిశీలించిన కొందరు 10,000 సంవత్సరాల కన్నా ప్రాచీనమైనదని భావిస్తున్నారు. దీన్ని ఎవరు నిర్మించారో ఖచ్చితంగా తెలియదు. అచ్చం ఇవి మనుషులు నిర్మించినట్లే ఉన్నాయి.
రాజస్థాన్లోని జైపూర్కి చెందిన మహారాజా పద్మనాభ్ సింగ్కు 12 ఏళ్ల వయసున్నప్పుడు రాజుగా పట్టాభిషేకం జరిగింది. ప్రస్తుతం 26 ఏళ్ల వయసులో 20,000 కోట్ల రూపాయల ఆస్తిని కలిగి ఉన్నాడు. ఇంత డబ్బున్న అతను చదువుతో పాటు స్పోర్ట్స్ని వదలలేదు. పోలో ఆటలో నైపుణ్యం కలిగి 2017లో భారత జట్టుకు కెప్టెన్గా ఉన్నాడు. వారసత్వ కట్టడమైన సిటీ ప్యాలెస్ను పర్యాటకుల కోసం ఉంచారు. తల్లితో కలిసి మహిళలకు ఎన్నో విధాలుగా సహాయం కూడా చేస్తున్నాడు. ఐపీఎల్ అంటేనే డబ్బుతో కూడుకున్న ఆట. బంతికే కాదు, ఆటగాడి ప్రతి కదలికపైన కొన్ని వేల కోట్ల రూపాయలు లాభాలు వస్తాయి. ఇదంతా సరే, ఐపీఎల్లో ప్రైజ్ మనీ 20 కోట్ల రూపాయలు కదా, గెలిచిన జట్టుకి ఆ డబ్బు ఇస్తారు. అయితే కేవలం 20 కోట్ల రూపాయల కోసం ఫ్రాంచైజీలు సగటున 1000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారు. ఇంత ఖర్చు చేస్తారు కదా, లాభమేమైనా ఉంటుందా తెలుసుకుందాం. ఐపీఎల్లో స్పాన్సర్స్, బ్రాడ్కాస్టింగ్ రైట్స్ నుంచి వేల కోట్ల రూపాయలు వస్తాయి. అందులో నుంచి బీసీసీఐ తన ఫ్రాంచైజీలకు 50% ఇస్తుంది. అందుకే టైటిల్ ప్రైజ్ మనీ తక్కువైన ప్రాబ్లం ఉండదు. అసలు వాళ్ళకది మ్యాటరే కాదు. ఈ ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఆకులు ఉన్న చెట్టు రాఫియా పాము. ఇది ఈత చెట్టు జాతికి చెందినది. దీని ఒక్క ఆకు పొడవు 82 అడుగులు ఉంటుంది. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంటను యాక్టివేట్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.